यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः। ओम नमः प्रणवार्थाय ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ओम अनेक जन्म संप्राप्त कर्मबंध विदाहिने आत्मज्ञान प्रदानेन तस्मै श्री गुरवे नमः। श्री सद्गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि దయానంద చరణో శిరసా నమామి. ఇప్పుడు మనం చూడబోయేటువంటి అంశాలు సాత్వికుడి యొక్క సాధన, వాడి యొక్క భావన, వాడి యొక్క ఉన్నతి ఎలా ఉంటుంది, అలాగనే రాజసిక ప్రవృత్తి ఉన్నటువంటి వాడి యొక్క సాధనలు, వాడి యొక్క భావన, వాడి యొక్క గతి ఎలా ఉంటుంది, తామసిక ప్రవృత్తి ఉన్నటువంటి వాడి యొక్క సాధనలు, వాడి యొక్క భావనలు, వాడి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, దాని గురించి ఇక్కడ చాలా అద్భుతంగా వివరిస్తారు. నిన్న మనం చూసాం, సత్వగుణం ప్రధానంగా జ్ఞానంతో కర్మలను ఆచరిస్తూ సుకృతమైనటువంటి కర్మలని ఎంచుకుని దుష్కృతాల జోలికి వెళ్లకుండా శాస్త్రీయమైన హేతుబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ తను సాత్వికుడై తన పరిసరాల్ని కూడా సత్వగుణంతో పూర్తిగా ఆవహింపజేస్తూ జీవించినటువంటి వ్యక్తి చిట్ట చివరికి దేహాన్ని పడేస్తే వాడి గతి ఎలా ఉంటుంది అంటే ఊర్ధ్వగతి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః. నిన్న మనం చూసాం అది. అంటే వాడు ఎలా వెళ్తాడనేటువంటిది, వాడి యొక్క ఉన్నత గతి ఎలా ఉంటుంది, వాడు ఏ లోకాలకు వెళతాడు, వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాడు ఏ రకమైనటువంటి స్థితిని పొందుతాడనేటువంటిది. రజోగుణంతో ప్రధానంగా వాడి యొక్క లోభము, ప్రవృత్తి, కర్మాసక్తత ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి వాడి యొక్క గమనం ఎలా ఉంటుంది, వాడు దేహాన్ని విడిచిపెట్టి నిష్క్రమించిన తర్వాత ఎలా వెళతాడు అంటే ధూమ మార్గం ద్వారా పొగ, మంచు, చంద్రకిరణాలతోటి వెళ్ళి కొంత లోకాంతర ప్రాప్తిని పొంది అక్కడి నుంచి మళ్ళీ పడి ఈ లోకంలో యద్యదిహ కర్మచితః లోకః క్షీయతే తదా ముత్రాపి పుణ్యచితః లోకః క్షీయతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కాబట్టి మళ్ళీ ఈ మర్త్యలోకానికి వచ్చి పడతాడు.
మళ్ళీ ఇక్కడ ఏదో ఒక తల్లి గర్భాన్ని ఆశ్రయిస్తాడు, మళ్ళీ ఆ తల్లి గర్భంలో గర్భాదివాసం చేస్తాడు, అక్కడ మళ్ళీ ఉంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ బ్రతుకుతాడు, మళ్ళీ జన్మ మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ చక్రం, ఈ భ్రమణం అనేది వాడికి తప్పకుండా అలా ఉంటూనే ఉంటుంది. ఈ తమో ప్రవృత్తి ఉన్నటువంటి వాడు కూడా దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వాడు అజ్ఞానంతో, అప్రకాశ అప్రవృత్తిశ్చ, అంతేకాదు జడత్వంతో, ఆలసత్వంతో, ప్రమాదకరమైనటువంటి చేష్టలు చేస్తూ, అలాగనే అన్నిటి పట్ల పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవడం, అన్నిటినీ నెత్తి మీద పులుముకోవడం, తర్వాత ఆ మోహం, అంతేకాకుండా అజ్ఞానం, వీటితో బ్రతికి చనిపోయినటువంటి వ్యక్తి, దేహాన్ని పడేసినటువంటి వ్యక్తి ఇటువంటి లోకాల్ని పొందుతాడు అని అంటే అధో గచ్చంతి తామసాహ. వాడు ఎక్కడికి వెళ్తాడు? మూఢయోనిషు జాయతే. వాడు కూడా ఎటువంటి శరీరాల్ని పొందుతాడంటే మూఢ శరీరాల్ని పొందుతాడంటే ఒక బండబారిపోయినటువంటి యుద్ధుల్లాగా, లేకపోతే పాతాళ లోకాల్లో, క్రింద లోకాల్లో, ఇంకా భూమి కంటే క్రింద లోకాల్లో పెద్ద పెద్ద శరీరాల్ని మొయ్యలేక మోస్తూ తిరిగేటువంటి ఘోరమైనటువంటి జంతువుల యొక్క శరీరంలో ప్రవేశిస్తాడు వాడు. ఇంకా అక్కడ బ్రతకాల్సింది ఎందుకని? బికాజ్ ఆఫ్ తమో గుణం. కాబట్టి ఈ లోకంలో మన యొక్క పోకడను సూచించేది గుణాలే, అంతే కదండి. గుణాలే మన యొక్క పోకడను సూచిస్తాయి. ఒక వ్యక్తిని చూసామనుకోండి, వ్యక్తిని ఇష్టపడతాం, కానీ తర్వాత మెల్లగా వాడి వ్యక్తిత్వం ఏంటో తెలుసుకుంటాం. వ్యక్తిని బయటికి చూడడానికి ఇష్టపడచ్చు. బాగున్నాడండి అబ్బాయి, చాలా చక్కగా ఉన్నాడు, చూడడానికి బాగున్నాడు అని బయట కళ్ళు ముక్కు తీర్చిదిద్దినట్టుగా ఉంటే వాడిని చూసి పెళ్లి చేసేసుకోలేం మనం. ఎలా ఉంటాడండి కుర్రాడు, మంచోడినా, వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది, వాడి సహవాసం ఎవరెవరితో ఉంటుంది అని వ్యక్తిని ఇష్టపడ్డ తర్వాత వ్యక్తిత్వం దగ్గరికి వెళతాం. ఒకవేళ ఆలోచించండి, వ్యక్తి చూడడానికి అంత ఆకర్షణీయంగా లేడు, కానీ వ్యక్తిత్వం మంచిది, వాడికి మీరు మార్కులు ఇస్తారా? లేదు, వ్యక్తి చూడడానికి చాలా బాగున్నాడు, అసలు వ్యక్తిత్వం ఏమాత్రం లేదు, వాడికి మార్కులు ఇస్తారా? మొదటి వాడికే, రెండో వాడికే? రెండో వాడికి కదా. ఎర్రగా బుర్రగా ఉన్నాడని పెళ్లి చేస్తారు, వాడు ఎలా నూరాలో నూరుతాడు మొత్తం. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఒక పిచ్చి ఏంటంటే అమ్మాయి తెల్లగా ఉండాలి. ఇప్పుడు ఏంటి, వీడు ఏం చేస్తాడు తెల్లగా ఉంటే? చెప్పండి. ఇప్పుడు ఆ తెలుపు ఏమైనా పట్టి పీక్కుంటాడా? లాగిపెట్టి కొడుతుంది ఏమైనా పీకితే, అంతే కదా. ఏమైనా పీకుతామా మనం? ఏమన్నా కాదు. తెలుపు ఈజ్ నాట్ క్రైటీరియన్, నలుపు ఈజ్ నాట్ క్రైటీరియన్. తెలుపు, నలుపు, ఎరుపు, లేకపోతే చామంచాయి రంగు, ఇవన్నీ రంగులు మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ఎత్తు పొడుగు గురించి మాట్లాడుకుంటున్నాం. వ్యక్తిత్వం ప్రధానం. వ్యక్తిత్వం అసలు ప్రధానం మనకు. ఆ వ్యక్తిత్వమే లేకపోతే వ్యక్తి దేనికి ప్రయోజనం లేదు. చెట్టుకి, వృక్షానికి వృక్షత్వం ప్రధానం. అంటే చెట్టుకి తన యొక్క వృక్షత్వం లేదనుకోండి, ఆ చెట్టు ఉండలేదు. ఇంకా మనిషికి మనుష్యత్వం ప్రధానం. ఆ మనుష్యత్వమే లేకపోతే, మానవత్వమే లేకపోతే ఇంక మనిషి ఎందుకండి? వాడు మనిషిగా చలామణి అవ్వాల్సిన అవసరం ఏంటి? లేదు. కాబట్టి ఒక వ్యక్తికి కూడా వ్యక్తిత్వం ప్రధానం. కాబట్టి అటువంటి వ్యక్తిత్వం ఎలా తయారవుతుంది? వ్యక్తిత్వం అనేది తల్లి తండ్రి తయారు చేయరు. తల్లి తండ్రి ఏమీ చేయరండి, ఏదో చేస్తారు, దానికి వీడు బయటకు వస్తాడంతే. వీడు బయటికి రావడానికి తల్లి తండ్రికి ఏమీ సంబంధం లేదు. తండ్రి ద్వారా తల్లి యొక్క గర్భంలో వీడు డిపాజిట్ అయిన తర్వాత వాడి యొక్క ఉపాధి తయారవుతుంది, వాడి యొక్క కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులన్నీ తయారవుతాయి. కాబట్టి వ్యక్తిత్వం అనేది ఎన్ని కోణాల నుంచి తయారవుతుందో మనకు సైకాలజీ అంటుంది. వ్యక్తిత్వం అనేది బేసిక్గా, ఫండమెంటల్గా వ్యక్తిత్వము లోపల కొంత భాగం ఉంటుంది. పుట్టేటప్పుడే ఒక వ్యక్తి యొక్క స్వభావము, వాడి యొక్క స్వరూపము, వాడి యొక్క గుణము, కొంత వాడిది బేసిక్ ఇంట్రెన్సిక్ నేచర్ ఒకటి ఉంటుంది. దాంతో వాడు వస్తాడు ఈ లోకంలోకి. వచ్చిన తర్వాత తల్లిదండ్రుల యొక్క ప్రభావం వాడి వ్యక్తిత్వం మీద పడుతుంది. కొంత అక్కడి నుంచి కొంత తీసుకుంటాడు. వాడి వ్యక్తిత్వంతో పాటు తల్లిదండ్రుల యొక్క ప్రభావం కూడా వాడి మీద పడచూపుతుంది. అలాగనే అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, పిన్ని, బాబయ్య, మామయ్య, బంధుత్వం, వీళ్ళ యొక్క ప్రభావాలు కూడా వాడి మీద పడుతుంటుంది.
బాగా చూడండి. కొంతమందికి ఎందుకో మేనమామ అంటే బాగా ఇష్టం. మేనమామ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటారు, మేనమామకు బాగా ఇష్టం. ఎందుకు అని అంటే ఆ వ్యక్తిత్వం ఈ వ్యక్తిత్వం కలుస్తుంది, మాట్లాడుకుంటారు, విపరీతంగా ఇష్టపడతారు. కొంతమందికి బాబాయ్ అంటే ఇష్టం, తండ్రితో తక్కువ మాట్లాడతారు, వాళ్ళు బాబాయ్తో ఎక్కువ మాట్లాడతారు. కొంతమంది తల్లితో తక్కువ మాట్లాడతారు, పిన్నితోటో లేకపోతే పెద్దమ్మతోటో ఎక్కువ మాట్లాడతారు. కారణం ఆయా వ్యక్తిత్వాలు అక్కడ సరిపోతూ ఉంటాయి, సరిజోడి అవుతుంటాయి. కాబట్టి వ్యక్తిత్వం మీద స్వతహాగా వచ్చినటువంటి గుణం, అందుకని దాన్ని ఏమంటారు? పుట్టుకతో వచ్చింది. ఏమిటంటారు? ఒకరు చెప్పండి. పుడకలతో పోదు. పుడకలతో అంటే పుట్టుకతో వచ్చింది అది, పిడకలతో పోదని. పుడకలు కాదు, పుడకలంటే ఏంటి? అదే నాకు అందుకనే డౌట్ వచ్చి అడిగాను. పిడకలు పేర్చేవారు కదా పూర్వం రోజుల్లో చితి మీద, ఆ పిడకలతోటి కూడా పోదు. ఈ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది పుట్టుకతోటే తయారవుతుంది. వ్యక్తిత్వం, గుణాలు, వాడి స్వభావము, వాడి స్వరూపము, ఇవన్నీ లోపల తయారై ఉంటాయి. ఆ శిశువు దగ్గర ఉంటాయి, బయటపడదు. చూడండి, మీరు కావాల్సి ఉంటే ఆ వ్యక్తిత్వంతో పాటు ఇవన్నీ ప్రభావాలు చూపుతాయి. ఒకటి పేరెంటల్ బ్యాక్గ్రౌండ్, తల్లి తండ్రి వీళ్ళ యొక్క స్వభావాలు వాడి మీద పడుతుంటాయి. అలాగనే బంధుత్వం, వాళ్ళ యొక్క స్వభావాలన్నీ వీడి మీద పడుతుంటాయి. ఇలానే ఎదిగిన తర్వాత స్కూల్కి వెళ్తాడు కదా, ఫ్రెండ్స్, అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు, సహాధ్యాయులు, గురువుగారు, వీళ్ళందరి ప్రభావం వీడి మీద పడుతుంది. అలాగనే వాడి పరిసర ప్రాంతాలు, వాడి ఊరు, వాడి సమాజం, వాడి సమూహం, వీళ్ళందరి ప్రభావాలు వీడి మీద పడుతుంటాయి. ఇలా ప్రభావాల్ని తీసుకుని పరిస్థితుల యొక్క ప్రభావాలు, నైసర్గికంగా ఉండేటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సహవాసం యొక్క ప్రభావం, తల్లిదండ్రుల యొక్క ప్రభావం, ఇలా వీళ్ళందరి ప్రభావాలు వీడి మీద చూపుతూ వీడి సొంతంగా ఉండేటువంటి గుణంతో పాటు, సహజమైనటువంటి గుణంతో పాటు ఇవన్నీ ప్రభావాలు చూపుతూ ఒక మనిషిని ఒక వ్యక్తిగా తయారు చేస్తుంది కొంతకాలానికి. అలాగనే కాలంలో కొంత వీడి అనుభవాలతో పాటు కొన్ని నేర్చుకుంటాడు. ఇవన్నీ కలగలిపి ఒక వ్యక్తిత్వం తయారవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తిత్వానికి లోపల ఫండమెంటల్ బేస్ ఏంటనంటే ఈ గుణాలే. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. బేసిక్గా వాడు పుట్టేటప్పుడే సాత్వికుడు అయితే వీటి ప్రభావాలు కూడా ఎంతో కొంత చూపినప్పటికీ కూడా వాడి సత్వగుణం మాత్రం పోదు, ఉంటుంది. బేసిక్గా ఒకడు రజోగుణంతో పుట్టినవాడైతే, రజోగుణ సంపన్నుడే అయితే బయట ఎంత సాత్వికులున్నా వాడు రజోగుణం ఎంత అణగదొక్కుకోవాలనుకున్నా పొడ చూపుతూ ఉంటుంది. బేసిక్గా మనోడు మిస్టర్ ఫెలో తమో గుణంతోనే పుట్టాడు అనుకోండి, ఇంకా వాడిని ఎంత పొడుస్తున్నా ఏం కుంభకర్ణుడే వీడు. శుభ్రంగా తింటాడు, హాయిగా పడుకుంటాడు, ప్రపంచం ఏమైపోయినా పర్లేదు. ఇల్లు కాలిపోతున్నా సరే తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టండి అని అంటాడు, నేను కదలలేకపోతున్నాను అంటాడు. మన వాడి యొక్క పరిస్థితి అలా ఉంటుంది, తమో ప్రవృత్తి లోపల. కాబట్టి బాగా ఆలోచించండి. బేసిక్గా అంటే సహజంగా వ్యక్తిత్వం అనేది గుణాలతో తయారవుతుంది. బయట పరిసర ప్రాంతాలు, తల్లిదండ్రులు, బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. కానీ ఆ ప్రభావం గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 10%, 20% ప్రభావం చూపుతాయి. మిగతా 80% కానీ 90% కానీ వ్యక్తి సహజంగా తెచ్చుకున్నటువంటి గుణాలే వాణ్ణి నడుపుతూ ఉంటుంది. మీరు ఒక మాట అడగొచ్చు, ఏమండి ఈ వ్యక్తిత్వంతో ఏదైతే గుణాల వల్ల తయారయ్యాయో ఈ గుణాలు సపోజ్ ఎవడో తమో గుణంలో పుట్టాడు అనుకోండి, వాడు మారడానికి కుదరదా? మారచ్చు. తమో గుణం మారచ్చు, రజోగుణం మారచ్చు. ఎలా మారచ్చు, ఏమిటి అని అంటే మీరు బాగా ఆలోచించండి. సాల్ట్ ఉంది కదా, సాల్ట్ తీసుకుని నీళ్ళలో కలిపారనుకోండి వెంటనే కలిసిపోతుంది. అర్థమైందే? అదే కల్లుప్పు ఉంటుంది చూసారండి, అది నీళ్ళల్లో వేశారనుకోండి కొంతసేపు పడుతుంది. అలాగనే రజోగుణం లాంటి వాడు సాల్ట్, వాడు వెంటనే కలుస్తాడు. కాబట్టి రజోగుణ సంపన్నుణ్ణి కూర్చోబెట్టుకుని మాట్లాడి వాడితో కొద్దిగా ముచ్చటించి వాడికి కొన్ని సాధనలు నేర్పించి వాడిలో కొంత కదలికలు తీసుకొచ్చి వాడిని సాత్వికుణ్ణి చేయడం కొంత ఈజీ. కానీ తమోగుణం వాడున్నాడే, వాడిని మార్పు చేయాలి అని అంటే ముందు తమోగుణం వాడిని తీసుకెళ్ళి సత్వగుణంలోకి మార్చలేం. వాడిని ముందు ఏం చేయాలి? కల్లుప్పుని ఏం చేస్తాం, ముందు నీళ్ళల్లో వేస్తే కరగదు,
అందుకని ఏం చేయాలి, దాన్ని పొడి కొట్టాలి, వీడిని సాల్ట్ కింద మార్చాలి. కల్లుప్పుని ఎలా మార్చాలి, సాల్ట్ కింద మార్చి అప్పుడు నీళ్ళల్లో వేస్తే కలుస్తాడు. అలాగనే తమో గుణంతో ఉన్నటువంటి వాడిని ముందు పొడిగొట్టి రజోగుణంలోకి తీసుకొచ్చి వాడిని మళ్ళీ అప్పుడు కలిపితే సత్వగుణంలోకి మారుతాడు. అంతేగాని తమో గుణం నుంచి డైరెక్ట్గా సత్వగుణంలోకి మార్చడం అంటే చాలా ప్రయత్న దుస్సాధ్యం, అది మార్చలేదు. అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ ఈ గుణాలు అనేటువంటివి చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది. అసలు ఈ గుణాలే లేకపోతే మనుషులంతా ఒకటేలాగా ఉంటారండి, అందరూ ఒకటేలాగా ఉంటారు, అందరూ నవ్వుతూ ఉంటారు, అందరికీ నవ్వు వచ్చిందనుకో నవ్వుతారు, ఈయన నవ్వుతారు మిషన్ లాగా. ఇప్పుడు మిషన్స్ తయారు చేశారనుకోండి ఒక 100, అవన్నిటికీ టైం సెట్ చేస్తే అన్నీ ఒకటే పని చేస్తూ ఉంటాయి, ఒకటేలాగా ఉంటాయి, ఇలానే ఉంటాయి, ఇంకేం ఉండవు. కాబట్టి మన లోపల మనస్సు అనేటువంటిది ఒకటి ఉంది, దాంట్లో మనకు గుణాలున్నాయి. ఈ గుణాలకి తగ్గట్టుగా ఆ వేరియేషన్స్ కనపడుతూ ఉంటుంది. ఉదయం ఒకలాగా ఉంటాం, మీరు చూడండి, మీకే చూపిస్తాను గుణాలు ఎలా ఉంటాయో మీలో. ఉదయాన్నే లేస్తారు కదా, ఉదయాన్నే లేచినప్పుడు ఒక 6కో 5కో 6కో ఎంతకో లేస్తారు. లేవగానే ఆ లేచినప్పుడు మీరు చూడండి, ఆ లేచినప్పుడు మీరు ఇలా లేచి పరుగులు తీయడానికి ఇష్టం ఉండదు, లేచి కొంతసేపు అలా కూర్చొని కొంత ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. అలాగనే లేచిన వెంటనే కొంతమంది చూడండి ఈ సెల్లెత్తుకుని ఓరు కై కై కైకి అరుస్తూ తిరుగుతారు బెడ్ మీద నుంచి లేవగానే, లేకపోతే బెడ్ మీద నుంచి టీవీ ఆన్ చేసేసి పెద్ద సౌండ్ పెట్టి అల్లరి చేస్తుంటారు. కొంతమంది బెడ్ మీద నుంచి అరుపులు కేకలతోటి లేస్తారు. వాళ్ళ గుణాలు వేరు, అది అబ్బో మహా కఠోరమైన గుణాలు. మనిషి పడుకున్న తర్వాత ప్రశాంతతను పొందుతాడు. పొంది ఉదయం లేచిన తర్వాత వాడి యొక్క క్వాలిటీ ఎలా ఉంటుందనంటే, వాడి యొక్క నేచర్ ఎలా ఉంటుందనంటే మౌనంగా ఉండాలని. ఎక్కడైనా చిన్న డిస్టర్బెన్స్ అయినా ఏమిటో అనిపిస్తుంటుంది. చిన్న అలజడైనా ఏదైనా చిన్న గ్లాస్ పడేశారనుకోండి ఇంట్లో, అలా చప్పుడు అవుతూ ఉంటే అబ్బాబ్బా ఏదో క్రాంక్లింగ్గా ఉంటుంది, చెవంతా కూడా ఏదో గోకేసినట్టు అనిపిస్తుంటుంది. ఎందుకని అంత ప్రశాంతత వాడికి ఒక్కసారిగా భంగం అవ్వడం ఇష్టం లేదు. ఆ ప్రశాంతతని అనుభూతి పొందుతూ మెల్లమెల్లగా రజోగుణంలోకి వస్తాడు. రజోగుణంలోకి వచ్చి పళ్ళు తోముకొని స్నానం చేసి కాఫీ తాగి దేవుడి గదిలోకి వెళ్ళి బొట్టు పెట్టుకుని పూజ చేసి కొంతసేపు గంట అది వాయించి హారతిచ్చి అన్నీ చేసుకుని ఆ తర్వాత టిఫిన్ దగ్గరకు వచ్చి మాట్లాడి ఇలా మెల్లమెల్లగా వాడి గుణం మారుతూ ఉంటుంది. ఇంకా యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. ఇంకా వెళ్తాడు, ఆఫీస్కి వెళ్తాడు, పనులు చేస్తాడు, అది చేస్తాడు, అక్కడికి వెళ్తాడు, హోటల్కి వెళ్తాడు, తింటాడు, ఓలుతాడు, పోడుతాడు, ఎగురుతాడు, గెంతుతాడు, మాట్లాడతాడు, నవ్వుతాడు, స్పీడ్ అవుతూ ఉంటుంది రజోగుణం. మళ్ళీ ఇంటికి వస్తాడు, తిరిగి కాళ్ళు కడుక్కుంటాడు, కాఫీ తాగుతాడు, పిల్లలతో ఆడుకుంటాడు, అన్నీ చేస్తాడు, తింటాడు, భార్యతో భర్తతో అందరితో సరదాగా గడుపుతాడు, అన్నీ అయిపోతుంది. రాత్రి నిద్ర వస్తుంది. అప్పుడేమొస్తుంది తెలుసా అండి, రజోగుణం కాస్త తమో గుణంలోకి వెళ్తుంది. మెల్లగా మంచం ఎక్కుతాడు, పడుకుంటాడు. ఎలా ఉంటాడు చూడండి, ముద్దులాగా ఉంటాడు, ఏం కదలదు, శరీరం అలా ముద్దుబారిపోతుంది, కొయ్య ముక్కలాగా ఉంటుంది. కారణం తమస్సు. ఇదే వ్యక్తి మళ్ళీ ఉదయం లేచిన తర్వాత మళ్ళీ ప్రశాంతత, ఆ హాయి, మౌనంగా ఉండడం, దేవుడికి పూజ చేసుకోవడం, ఇవన్నీ అంటే ఉదయకాలంలో వాడి ప్రశాంతత భంగపరచకుండా ఆ ప్రశాంతతని అనుభూతి పొందుతూ టైంని వెళ్ళబుచ్చుతాడు. మెల్లగా వాడిలో ఈ సత్వగుణం మెల్లగా తగ్గి రజోగుణంలోకి కలుస్తుంది. ఈ రజోగుణం మెల్లగా పెరుగుతుంది. సాయంత్రం రాత్రి వరకు రజోగుణం మంచి పీక్ స్టేజ్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి మెల్లగా రజోగుణం మెల్లగా తగ్గి తమోగుణంలోకి లీనమవుతుంది. కాబట్టి సత్వగుణము మనలోనే ఉంది, రజోగుణము మనలోనే ఉంది, తమోగుణము మనలోనే ఉంది. అమ్మో స్వామీజీ 3 మనలోనే ఉన్నాయా? ఎస్, తమోగుణ ప్రధానంగా ఉన్నవాడి దాంట్లో ఈ 2 ఉంటాయి. రజోగుణం ఎక్కువగా ఉన్నవాడిలో సత్వగుణము తమోగుణం ఉంటుంది. సత్వగుణం ఉన్నటువంటి వాడిలో కూడా రజోగుణం తమోగుణం ఉంటుంది. కాకపోతే తేడా ఏంటనంటే, సాత్వికుడైనటువంటి వాడు ఉదయాన్నే ఎంత నిర్మలంగా ఉంటాడో రోజంతా అంతే నిర్మలంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. రజోగుణం ప్రధానంగా ఉన్నటువంటి వాడు రజోగుణంతో ఎలాగైతే రోజంతా ఉంటాడో ఉదయం లేచినప్పుడు కూడా ఆ రజో ప్రవృత్తితోటే ఉండే ప్రయత్నాలు చేస్తుంటాడు వాడు. తమోగుణం ప్రధానంగా ఉన్నటువంటి వాడు రాత్రంతా ఎలా ఉంటాడో ముద్దుగా ఆలస్యంగా, ఉదయం లేచిన తర్వాత కూడా వాడిని లేపాలి, లేపి కూర్చోబెడితే వాడికి బ్రష్ చేతులు ఇచ్చారనుకోండి, వాడిని తొయ్యాలి. బాత్రూమ్కి పంపించారనుకోండి, రాడు బయటికి,
చప్పుడు ఉండదు, చెడు ఉండదు. ఏమిటి వెళ్ళిపోయాడా, వీడేమన్నా బాల్చి తిన్నాడా, ఏమిటనంటే ఏం అర్థం కాదు. ఏమవుతుందో ఏం తెలియదు. తలుపు కొట్టామనుకోండి, వస్తున్నా అంటాడు, అక్కడ పడుకుంటాడు, నిద్రపోతాడు. తమో గుణం. మీరు చూడండి, రోజంతా కూడా వాడు ఏదో ఒక మొద్దుతనం అలాగా బండబారిపోయి ఒక ఈ మొద్దు చెట్టులాగా అలాగా మొద్దులా పడుంటాడు అనమాట రోజంతా. ఇది తమో గుణ ప్రధానంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనిషిని ఎప్పుడు నడుపుతూ ఉంటుంది. ఒక మనిషికి ఆలంబనంగా ఈ 3 గుణాలతోటి ప్రవృత్తి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ 3 గుణాలు ఉన్నటువంటి ఈ వ్యక్తిత్వాలని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు చెప్తున్నారు ఇక్కడ. అంటే వాళ్ళ సాధనలు ఎలా ఉంటాయి, వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క గతి, వాళ్ళ యొక్క ఉన్నతి ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఇక్కడ చెప్తున్నారు. నాతో పాటు చెప్పండి. శ్రీ భగవానువాచ కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. కర్మణః సుకృతస్య ఆహుః సాత్వికం నిర్మలం ఫలం. ఈ సాత్వికుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు, వాడి యొక్క సాధనలు ఎలా ఉంటాయి, వాడి యొక్క భావాలు ఎలా ఉంటాయి, వాడి యొక్క గతి ఎలా ఉంటుంది, ఈ లోకంలో వాడి పోకడ ఎలా ఉంటుంది చూడండి. కర్మణః సుకృతస్య ఆహుః సాత్వికం నిర్మలం ఫలం. ఈ సాత్వికుడి యొక్క మనస్సు ఎలా ఉంటుందని అంటే నిర్మలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు తెల్ల గోడ ఉంటుంది, తెల్ల గోడ మీద అక్కడక్కడ నల్ల మచ్చలు కనిపిస్తాయి, కనపడవా? కానీ మచ్చ దగ్గరికి వెళ్తే మచ్చ కనిపిస్తుంది, కానీ దూరంగా ఉన్నాం అనుకోండి తెల్లగానే ఉంటుంది. అలాగనే ఈ సత్వగుణ ప్రధానంగా ఉన్నటువంటి వాడికి సత్వం నిర్మలంగా ఉంటుంది మనస్సు, కానీ అక్కడెక్కడ ఏదైనా మురికి ఉండొచ్చు, బట్ దట్ ఈజ్ నాట్ క్రైటీరియన్. ప్రధానంగా వీడి మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఎప్పుడు నిశ్చలంగా పెట్టుకుంటాడు మనస్సుని, నిర్మలంగా పెట్టుకుంటాడు. ఎందుకు నిర్మలంగా పెట్టుకుంటాడు? ఒక జ్ఞానం వాడిలో ఉంటుంది. ఏమిటా జ్ఞానం అని అంటే ఒక్కటే జ్ఞానం, గుర్తుపెట్టుకోండి, నేను వీటన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఒకరోజు. కాబట్టి వెళ్ళిపోయే వాటి గురించి నేను ఎక్కువ ఇక్కడ తాపత్రయపడిపోవలసిన అవసరం లేదు, వీటి గురించి వెంపర్లాడవలసిన అవసరం లేదు, తాపత్రయపడిపోవలసిన అవసరం లేదు. మమేకమైపోయి కలబడిపోయి కలదొక్కుని హడావుడి చేసి గందరగోళం చేసి వాళ్ళకి మనశ్శాంతి లేక మనకు మనశ్శాంతి లేకుండా ఇబ్బందులు కలిగించుకోడు. సాత్వికుడు నిర్మలంగా ఉంటాడు. రెండోది, వీలైనంత వరకు ఇతరుల దాంట్లో వీడు ముక్కు పెట్టడు, ఏలు పెట్టడు, అనవసరం. ఎంత వీలైతే అంత, ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీషులో నాన్ ఇంటర్ఫీరింగ్ క్యారెక్టర్. అంటే ఇంకొకరి దాంట్లో వీడు జ్వరబడిపోయి కలబడిపోయి, వాళ్ళు పిలిచినా పిలవకపోయినా అడిగినా అడగకపోయినా అందులో కలబడిపోయి వీడు వాళ్ళని ట్రెస్పాస్ చేసి వాళ్ళని హ్యాండిల్ చేయాలనుకోవడం సాత్వికుడికి ఇష్టం ఉండదు. ఎవరైనా అడిగారనుకోండి, నాయన ఇది ధర్మం, ఇది శాస్త్రం, ఇది పద్ధతి, ఇది ఆచారం, ఇలా చేసుకుంటే మంచిదని అంటాడు. అంతే తప్ప వాడు అడగకుండానే చెప్పకుండానే పెట్టకుండానే కలబడిపోయి అందులో దూరిపోవడం అనేటువంటిది సాత్వికుడికి ఇష్టం ఉండదు. ఎందుకని? నిర్మలత్వాత్, నిర్మలమైనటువంటి స్వభావం, ఆ నిర్మలత, ఆ నిష్కళంకము, ఆ నిశ్చల స్థితి. ఇప్పుడు చూడండి, ఇంట్లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సాత్వికుడి యొక్క నిశ్చల స్థితి ఎలా ఉంటుంది? దీపం వెలిగించారనుకోండి, పూర్వం రోజుల్లో దీపం వెలిగించేవారు కదా, దీపం వెలిగించారనుకోండి, అప్పుడైతే లైట్లు లేవు కదా, దీపం వెలిగించేవారు. ఈ దీపం కింద కూర్చొని చదువుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ దీపం అలా నిశ్చలంగా ఉందనుకోండి, కదలకుండా, మనకు కూడా అక్షరాలు బాగా కనిపిస్తాయి, స్పష్టంగా చదువుకోవచ్చు. ఇప్పుడు ఆ దీపం కనుక ఇలా 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 కొట్టుకుంటుంది అనుకోండి, మనం చదవగలవా? అక్షరాలు కనపడవు, కళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది. బాగా చూడండి, ఒకవేళ ఆ దీపం ఆరిపోయిందనుకోండి, ఏమైనా కనిపిస్తుందే? అసలు కనపడదు. కాబట్టి సాత్వికుడి యొక్క స్థితి నిశ్చలంగా అన్నిటినీ తెలియబరుస్తుంది, హాయిగా మనం దాంతో వ్యవహారం చేయొచ్చు. రాజసికుడి యొక్క స్థితి ఇలాగ ఊగిపోయే దీపంలా, ఎప్పుడు మనస్సు ఊగిసలాట, ఎప్పుడూ చంచలం, ఎప్పుడూ ఉబలాటం, ఎప్పుడూ హడావుడి, ఎప్పుడు హోరు, ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్స్, ఒత్తిడి, ఘర్షణ, మానసికమైనటువంటి ఒక ఉద్వేగం,
ఎప్పుడు ఉంటుంది. దాంట్లో మనకేమీ కనపడదు, తెలిసి తెలియకుండా, వచ్చి రాకుండా, కనబడకుండా గందరగోళం చేసుకుంటూ ఉంటాడు వాడు. వాడిని వాడే బాధలు పెట్టుకుంటూ ఉంటాడు, తద్వారా ఇతరులకు కూడా వాడి వల్ల అశాంతి. ఇక తమో గుణం ఉందే, దీపం వెలిగి ఆరిపోయిందనుకోండి, ఫస్ట్ థింగ్ చీకటి అయిపోతుంది, తర్వాత వాసన వస్తుంది. అక్కడ దీపం ఆరిపోగానే చూడండి వాసన వస్తుంది. అలాగని తమో ప్రవృత్తి ఉన్నటువంటి వాడి యొక్క స్వభావం ఎలా ఉంటుందనంటే, వాడు ఈ దీపంలాగా ఆరిపోయినటువంటి దీపం దగ్గర కూర్చుంటే ఎలాగైతే ఏది కనపడదో, ఈ తమో గుణంలో ఉన్నటువంటి వాడికి ఇక్కడ అంటాడు అజ్ఞానం తమసఫలం. అజ్ఞానం, వీడికి ఏమీ కానరాదు, చీకట్లో ఉంటాడు వీడు. ఏది ఒకవేళ తెలిసినప్పటికీ కూడా వీడికి అన్ని అపసవ్యంగానే తెలుస్తూ ఉంటాయి, సవ్యంగా ఏది తెలియదు. ఎవడైనా ఒక మంచివాడు ఏదైనా ఒక మంచి పని చేస్తున్నాడు అనుకోండి, బలిసిపోయింది, వాడి దగ్గర డబ్బుంది, ఎందుకు చేయడు, ఎవడి కోసం చేస్తాడని అంటాడు. అర్థమైందండి? వీడు ఒప్పుకోడు, మంచితనాన్ని ఒప్పుకోడు, వీడికి అన్ని వక్రంగానే కనిపిస్తుంది. అది పరిస్థితి, అన్నీ అడ్డదిడ్డంగా కనిపిస్తూ ఉంటుంది వీడికి. ఎవరైనా ఒక మంచి సత్కాలక్షేపం, ఇప్పుడు గీతా ప్రవచనాలు అవి చెప్తున్నాం అనుకోండి, పనిపాటు ఏముందండి ఆయనకి వేరే పని, పిల్ల జల్ల ఏమన్నా ఉద్యోగమా సద్యోగమా ఏదో చెప్తూ పోతుంటే వీళ్ళకి పని లేదు. ఇన్ని వేల మంది వీళ్ళు గొర్రెలు వీళ్ళు వెళ్ళి కూర్చుంటారు. అదొక పెద్ద అడ్డగాడిద ఆయన, ఇవన్నీ గాడిదలు గొర్రెలు వెళ్ళి కూర్చున్నాయి. వాడి భావన అలానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే వాడిక్కడికి వస్తే మారిపోవాలి, ఆ మార్పుని వాడు యాక్సెప్ట్ చేయలేడు. ఎందుకని? ఈ జడత్వం, ఈ ఆలసత్వం, శుభ్రంగా ఎంజాయ్ చేయడం అలవాటు చేస్తున్నాడు. హాయిగా తమో గుణంలాగా ఈ పంది ఎలాగైతే పొర్లుతూ అలాగుంటుందో బురదలో, వాడికి కూడా అలా పొర్లుతూ ఉండాలి బురదలో. వాడిని బయటికి తీసుకొచ్చి కడిగితే ఒప్పుకోదు, అది కడుగుతామనంటే ఒప్పుకోదు, అది పొడుస్తుంది. అరే పెంట తినకు అని అంటే ఒప్పుకోదు, మళ్ళీ మనం కడిగిన తర్వాత తీసుకెళ్ళేది తినేది ఆ పెంటే, ఆ చెత్తే. కాబట్టి ఈ తమో ప్రవృత్తి ఉన్నటువంటి వాడికి ఏంటంటే, ఎక్కడ ఏ మంచి జరుగుతున్నా దాన్ని అంగీకరించలేక దాంట్లో ఇంత రాళ్ళు పడేయాలి, దాని మీద బురచ్చాలి. అప్పుడు ఏమవుతుంది, ఇంకా అవి మంచివి లేదనుకోండి, అంతా వీడిలాగే తయారైపోతే సుఖం, శుద్ధం, సుమతి, ఇంకా అందరూ తమో గుణంతో అయిపోతే ఇంక వాడికి ఆనందం అన్నమాట. కాబట్టి ఏ మంచిని అంగీకరించలేడు. బాగా గుర్తుపెట్టుకోండి, మంచిని విమర్శిస్తుంటారు. ఎందుకు తెలుసా అండి? వాళ్ళు మారడానికి ఇష్టం లేక మంచిని విమర్శిస్తుంటారు.